ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఈరోజు ముందు మాట, పీఠిక, గమనికల గురించి తెలుసుకుందాం. ముందు మాట. నా జీవితమంతా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాను. నాకున్న జ్ఞాన తపన వల్ల అన్ని విషయాలను చాలామంది కన్నా భిన్నంగా చూసేవాణ్ణి. చిన్నప్పటి నుంచి నక్షత్రాలను చూస్తూ ఈ విశ్వంలో మనం ఒంటరులము కాము అని, ఆత్మలోకంలో నాకు స్నేహితులున్నారని, నన్ను సదా ప్రేమిస్తూ సంరక్షించే సంరక్షక దేవదూతలున్నారని భావించేవాణ్ణి. అన్ని మతాలను గౌరవించాలని నా కుటుంబం నాకు నేర్పింది. నా మనసులో ఉన్న కుతూహలం నన్ను ప్రయాణానికి పురుకొల్పింది. కాలక్రమంలో నేను షిరిడి సాయిబాబాకు అకుంఠిత భక్తుణ్ణయ్యాను. షిరిడి సాయిబాబా భారతీయ గురువు. 1918లో ఆయన మృతి చెందారు. సాయి అనేది పవిత్రుడు లేదా యోగి అని అర్థమిచ్చే పర్షియన్ పదము. బాబా అంటే భారతీయ భాషల్లో తండ్రి అని అర్థము. అందుకని ఆయనను పవిత్రమైన తండ్రి అనే, పవిత్రమైన యోగి అనే అర్థంలోనే సాయిబాబా అంటారు. భూలోకంలో ఆధ్యాత్మిక గురువు కోసం తపన పడుతున్నానని ఆయనకు చెప్పాను. అప్పుడు నాకు ఒక స్త్రీ పరిచయమైంది. ఆమె పేరు ఖోర్షేద్ భావ్నగరి. నేను ఆవిడను కలిసిన మొదటి రోజున చనిపోయిన ఆమె కుమారులు విస్పీ, రతూలతో మాట్లాడాను. వాళ్ళు నన్ను చిన్న తమ్ముడు అనగానే ఏదో రక్త సంబంధం ఉన్నట్లుగా సంతోషించాను. ఖోర్షేద్ భావ్నగరిని నేను ఖోర్షేద ఆంటీ అని పిలిచేవాణ్ణి. ఆవిడ ద్వారా మరణానంతర జీవితం గురించి నేను తెలుసుకున్న జ్ఞానం కొత్తగా కనుగొనడం కన్నా గుర్తించడం. ఇది నా ఆత్మకు ముందే తెలుసు. నాకు మరణానంతర జీవితం అంటే ఈ జీవితానికి కొనసాగింపు. మనమందరము బండి చక్రంలో ఉండే ఆకుల్లా ఒక కేంద్రాన్ని చేరుతుంటాము. ఆ కేంద్రం దేవుడు. అలా మనందరికీ సంబంధం ఉంది. ఆమె దగ్గర 25 ఏళ్ల పాటు నేర్చుకున్నాను. ఖోర్షేద్ ఆంటీ అంటే నాకు ఆధ్యాత్మిక గురువు కన్నా ఎంతో ఎక్కువ. నాకు మంచి స్నేహితురాలు. నేను నమ్మగలిగే వ్యక్తి. మనసులో కల్మషం లేని, తీర్పులు చెప్పని, జాగృతంగా ఉండే, హాస్య కుశలత కలిగిన, దీప్తి కలిగిన, స్వస్థత కలిగించే శక్తి ఉన్న వ్యక్తి. అనుభవాల విలువలను తెలుసుకొనడానికి ఆమె సహాయం చేశారు. అనుకూలమైన అనుభవాలు నాకు లభించిన ఆశీస్సులని, వాటికి నేను కృతజ్ఞుడిగా ఉండాలని, ప్రతికూల అనుభవాలను చూసి భయపడకూడదని, అవే నాకు నిజమైన బోధకులని ఆమె నాకు అవగతమయ్యేలా చేశారు. ఆమె నోటి నుంచి వచ్చే దైవం చల్లగా చూస్తాడు, అంతా మంచే జరుగుతుంది అనే మాటలు వింటే చాలు, నాకు భయాలన్నీ పోతాయి. నేనామెతో దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించేవాణ్ణి. దేవుడు, నా బంధుత్వాలు, నా పని, మతానికి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న తేడా, కర్మ, గత జన్మలు, పునర్జన్మ ఉద్దేశం, ప్రవక్తలు, దేవదూతలు, సైకిక్ దృగ్విషయాలు, ఊర్ధ్వలోక జీవులు, మనుషులెందుకు ఆత్మవినాశనం చేసుకుంటారు, మరణం, వృద్ధాప్యం, ఒంటరితనం, భయం, క్రిస్టల్స్కు ఉన్న స్వస్థత చేకూర్చే గుణం, వర్తమానం ప్రాముఖ్యం, సంకల్పం, ఆలోచన, ప్రార్థనలకున్న శక్తి, దేవుడు దయామయుడా, శిక్షిస్తాడా, వీటన్నిటి అర్థం నేనెలా గ్రహించి మనిషిగా రూపొందాలి, దీని అంతటిలో నా స్థానం ఎక్కడో, ఏం చెయ్యాలో, ఎలా తెలుసుకోవాలి అని అన్ని విషయాలు మాట్లాడేవాణ్ణి. నా ప్రశ్నలన్నింటికీ ఖోర్షేద్ ఆంటీ సమాధానం చెప్పేవారు. అయితే ఎప్పుడూ చివరికి మాత్రం భూలోకములో మంచి మనిషిగా ఉండడం, దైవ నిర్దేశిత సన్మార్గాన్ని ఎల్లప్పుడూ అనుసరించడం ముఖ్యమని చెప్పేవారు. నా పనులకు నాదే బాధ్యత అని, వాటి వల్ల ఏ ఫలితం వచ్చినా దేవుడిని కానీ మరెవ్వరిని కానీ నిందించకూడదని నేను గుర్తించేలా చేశారామె. నిస్వార్థమైన సేవ, మనస్సును నియంత్రించుకొనడము, దైవజ్ఞానాన్ని వ్యాప్తి చేయడము, ప్రియతములను కోల్పోయిన వారిని ఓదార్చడము ఆమె నాకు నేర్పారు. నాకు మార్గదర్శకత్వం బాగా అవసరమైనప్పుడు ఖోర్షేద్ ఆంటీ
ఆమె భర్త రూమీ అంకుల్ నన్నెంతో ప్రేమగా ఆదరించారు. అంకుల్ నాకు అత్యంత ఆత్మీయులు. వారిద్దరి వివేకపూరిత సంతోషభరిత సాన్నిహిత్యంలో నా ఆత్మకు పోషణ శిక్షణ లభించి స్వేచ్ఛ సంక్రమించింది. ఇప్పుడు వారు జీవించి లేకపోయినా ఆత్మలోకం నుంచి మరో 2 దేవదూతలు నన్ను సంరక్షిస్తున్నారని నేను భావిస్తున్నాను. వారు లేరని నేను విషాదంలో మునగను. ఎందుకంటే వారు ఎప్పుడూ నాతోనే ఉన్నారని నాకు తెలుసు. అంతేకాకుండా అందరి గురువుల కన్నా విలువైన మార్గదర్శిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వారు నాకు ఇచ్చారు. దయచేసి ఈ పుస్తకాన్ని పక్షపాతం లేని మనస్సుతో చదవండి. సత్యం నిజంగా ఎంత సరళమైందో శక్తివంతమైందో తెలుసుకోండి. ఈ జ్ఞానాన్ని చిన్నపిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడని, సత్యం ఎప్పుడూ సరళమైందని విప్సీ ఎప్పుడూ చెప్పేవాడు. అదృష్టవశాత్తు ఖోర్షేదాంటీ, రూమీ అంకుల్ నా ఒక్కడి జీవితాన్నే మార్చలేదు. 25 ఏళ్లగా వేలాది మంది వారి వద్దకు వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, ఓర్పును, స్వస్థతను పొందారు. ఈ పుస్తకం మీకు అలాగే ఉపయోగపడుతుందని ఆశిస్తాను. దైవం చల్లగా చూడాలి. షయామక్ దావర్. పీఠిక. ఖోర్షేద్ రూమీ భావనగరి భారతదేశంలో బొంబాయిలో బైకుల్లాలో నివసించేవారు. వారికి 2 కొడుకులు. విస్పీ ఆగస్టు 9వ తేదీ 1950లో, రతు డిసెంబర్ 13వ తేదీ 1951లో జన్మించారు. ఈ పిల్లలు మోటారు వాహనాలపై ఆసక్తి పెంచుకుంటూ పెరిగారు. తరువాత విస్పీ, రతులు కలిసి మోటారు సర్వీసులు, రిపేర్ల గెరేజీని పెట్టారు. చాలా మోటారు ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. దురదృష్టకరమైన 1980వ సంవత్సరంలో 1632 మైళ్ల క్రాస్ కంట్రీ మోటార్ ర్యాలీలో విస్పీ, రతులు పాల్గొనవలసి ఉంది. ర్యాలీ ఫిబ్రవరి 23న ఆరంభమవుతుంది. కారులో ట్రయల్ రన్ కోసం బొంబాయి నుంచి కపోలి వరకు వెళ్లాలని విస్పీ, రతులు అనుకున్నారు. పిల్లలు ప్రయాణం ఆరంభించే ముందు ఏం జరిగిందో ఖోర్షేదాంటీ చెప్పారు. రతు నన్ను గట్టిగా కౌగిలించుకుని వెళ్ళొస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు. కొన్ని మెట్లు దిగాడో లేదో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. మళ్ళీ నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. రతు ఎప్పుడూ ఇలా చేయడు. ఒక అంతస్తు కిందకి దిగి మళ్ళీ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడు. అప్పుడే విస్పీ వచ్చి వెళ్ళొస్తానని చెప్పాడు. జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పాను. అమ్మా, మా కోసం ఎదురు చూడకు. మేము కపోలి వరకు వెళ్ళి తిరిగి వస్తాం. లేకపోతే రాత్రికి అక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వస్తామన్నారు. వాళ్ళు కారులో కూర్చోగానే వాళ్ళ నాన్న కనిపించారు. రూమీ వాళ్లను జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని చెప్పారు. ఎందుకు నాన్న అంత భయపడుతున్నారు? మేము గంటకు 30 మైళ్ళ కన్నా వెళ్ళలేము. ఇప్పుడే ఇంజన్ను ఓవర్హాల్ చేశాం. జాగ్రత్తగానే ఉంటాం అని రతు సమాధానం చెప్పాడు. అలా రాత్రి 8:30 విస్పీ, రతులు ఉత్సాహంగా 2 మెకానికులను, ఒక స్నేహితుణ్ణి తీసుకుని బయలుదేరారు. మరునాడు ప్రొద్దున్న 8 గంటలకు కూడా వారు రాకపోయేసరికి ఖోర్షేదాంటీ, రూమీ ఆందోళన చెందడం ఆరంభించారు. 8:30 గెరేజ్ నుంచి ఓ మెకానిక్ వచ్చి కపోలి సమీపంలో ప్రమాదం జరిగిందని, విస్పీ, రతులు ఇద్దరూ ఆసుపత్రిలో ఉన్నారని చెప్పాడు. రూమీ కొందరు స్నేహితులను తీసుకుని కపోలీలో ప్రమాదం జరిగిన చోటికి వెళ్లారు. అక్కడ విస్పీ, రతుల కారు చెట్టుకు గుద్దుకుని ఉండడం చూశారు. అక్కడ ఎవరూ లేరు. కానీ ఆ అబ్బాయిలను కొంచెం దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లారని వారికి తెలిసింది. రూమీ ఆసుపత్రికి వెళ్లగానే ప్రమాదం జరిగినప్పుడే విస్పీ, రతులు చనిపోయారని, కారులో ఉన్న మిగిలిన వారు చిన్న గాయాలతో బతికి బయటపడ్డారని తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందని రూమీ మెకానికులను అడిగారు. 1 నిమిషం పాటు మేము నిద్రపోయాము. తరువాత నిమిషంలో ప్రమాదం జరిగింది అన్నారు వారు. అంతా ఏదో మాయలా అనిపించింది రూమీకి. అదృష్టవశాత్తు ఆసుపత్రిలో వ్యవహారాలు చూడడానికి స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు ఆయనతో. భారమైన హృదయంతో ఇంటికి వచ్చాడు. కానీ భార్యకు ఈ విషాద వార్త ఎలా చెప్పాలో తెలియలేదు.
రూమీ అపార్ట్మెంటు మెట్లు ఎక్కుతుండగానే ల్యాండింగ్లో నిలబడి ఉన్న ఖోర్షేద్, ఏమిటింతసేపు పట్టింది? బిస్పీ రతు ఏరి తొందరగా నడవరేంటి అని అడిగారు. వార్త వినగానే ఖోర్షేద్ బోరుమన్నారు. జీవితం శూన్యమనిపించింది ఆమెకి. దేవుడిపైన ఖోర్షేద్ విశ్వాసం చెదిరింది. నేను మతాన్ని నమ్మేదాన్ని. మొదటిసారి దేవుడున్నాడా అసలు అనిపించింది నాకు. ఒకవేళ ఆయనే ఉంటే నాకెందుకింత ఘోరం చేశాడు? ఎవరికీ వెంట్రుక వాసి అంత హాని చేయని నాకు బిడ్డల్ని తీసుకుని పోయి పుత్రశోకం ఎలా కలిగించాడు? దేవుణ్ణి, మతాన్ని, జీవితాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పారు ఖోర్షేద్. తరువాత ఒక అద్భుతమైన విషయం జరిగింది. అంతిమ సంస్కారాలు పూర్తయిన 29వ రోజున ఖోర్షేద్కు, రూమీకి పొరుగున ఉండే శ్రీమతి దస్తూర్ ఆశ్చర్యం గొలిపే కథ ఒకటి చెప్పారు. శ్రీమతి దస్తూర్ మరదలు ఒక సంగీత సభకు వెళ్ళింది. అక్కడ విశ్రాంతి సమయంలో ప్రమాదంలో చనిపోయిన 2 అబ్బాయిలు తమ తల్లిదండ్రులకు ఒక సందేశం పంపాలని అనుకుంటున్నారని ఒక ఆమె అనడం ఆమె విన్నది. దానితో శ్రీమతి దస్తూరి గారి మరదలు ఆ స్త్రీ ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చింది. మర్నాడు ఖోర్షేద్, రూమీ ఆవిడకు ఫోన్ చేశారు. ఆమె వారిని తన ఇంటికి రమ్మంది. ఆమె తన సోదరుణ్ణి కోల్పోయింది. ఆత్మలతో జరిపే ఆధ్యాత్మిక సమావేశంలో అతడితో శ్రీమతి కపాడియా అనే శక్తివంతమైన మీడియం ద్వారా మాట్లాడగలిగింది. అలా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు 2 యువకుల రోదన వినిపించింది. తాము ఒక ప్రమాదంలో చనిపోయామని, తమ తల్లిదండ్రులు బాగా దుఃఖిస్తున్నారని చెప్పారు వారు. తాము ఆత్మలోకంలో సంతోషంగా ఉన్నామని తమ తల్లిదండ్రులకు తెలియజేయాలనుకుంటున్నామని, తాము వారిని చూడగలుగుతున్నాము కనుక బాధపడవద్దని చెప్పాలనుకుంటున్నామని వారు చెప్పారు. 1980 మార్చి 22న నేపియన్సీ రోడ్లో ఉన్న శ్రీమతి కపాడియా నివాసంలో ఖోర్షేద్, రూమీ ఆత్మలతో జరిపే ఆధ్యాత్మిక సమావేశానికి హాజరయ్యారు. వాహకమైన శ్రీమతి కపాడియా మధ్యలో కూర్చున్నారు. మిగిలిన వారందరూ ఆమె చుట్టూ కూర్చున్నారు. ఆమె ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు వచ్చి చనిపోయిన వారి ప్రియతములతో మాట్లాడడానికి సహాయం చేశారు. ఆమె భావనగరుల దగ్గరికి రాగానే, హలో మమ్మీ, ఫాట్సో అన్నారు మొదటిగా. విస్పీ ఎప్పుడూ తన తల్లిని ఇలాగే పిలిచేవాడు. తమ గురించి ఏమీ తెలియని కొత్త మనిషి ఇంత సన్నిహిత విషయాన్ని తెలుసుకున్నారంటే మాట్లాడేది తమ పిల్లలేనని ఖోర్షేద్, రూమీ గుర్తించారు. దీనివల్ల వారికి దేవుడిపై విశ్వాసం పునరుద్ధరింపబడింది. తల్లిదండ్రులతో ఒంటరిగా మాట్లాడాలని విస్పీ, రతు చెప్పారు. అందుకని శ్రీమతి కపాడియా వారికి వృద్ధురాలైన శ్రీమతి ఋషి అనే వాహకం పేరు చెప్పారు. కొన్నాళ్ల తర్వాత భావనగరులు శ్రీమతి ఋషి ద్వారా తమ పిల్లలతో మాట్లాడారు. అమ్మా, నాన్న, విస్పీ, రతులం మాట్లాడుతున్నాం. మేము చనిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మలోకం చేరాం. ఇది దైవేచ్ఛ. మనలో ప్రతి ఒక్కరికి ఏది మంచిదో దేవుడికి తెలుసు. దేవుడు మంచివాడు. మేము లేమని బాధపడవద్దు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము, సంరక్షిస్తున్నాము. మీరు పూర్తిగా బాధను మరిచిపోయి సంతోషంగా ఉంటే తప్ప మేము మీతో మాట్లాడలేం. ఏకాగ్రతా శక్తులను మీరు పెంపొందించుకోవాలి అన్నారు విస్పీ, రతు. ఆమె ఇంకా భూలోకంలో ఉండాలని, తన ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయాలని ఆమెకు చెప్పారు. ప్రజలకు సేవ చేయటం, ఆధ్యాత్మిక జాగృతిని పెంచడం ఆమె ధ్యేయమని చెప్పారు. తరువాత కొన్ని నెలల పాటు తమ కుమారుల సహాయంతో ఖోర్షేద్, రూమీ సంపూర్ణ ఏకాగ్రతా శక్తులను, ప్రశాంతంగా ఉండడాన్ని నేర్చుకున్నారు. దీనితో తల్లిదండ్రులకు కుమారులతో అప్రయత్న లేఖనం ద్వారా నేరుగా మాట్లాడడం సాధ్యమయ్యింది. ఆమె ఒక కలాన్ని తేలిగ్గా పుస్తకం మీద పట్టుకుంటారు. ఏకాగ్రంగా ఉంటారు. క్రమంగా చనిపోయిన ఆమె కుమారుల ఆత్మలు ఆమె చేతి ద్వారా కలాన్ని నిదానంగా, అస్తవ్యస్తంగా పేజీ మీద కదిలిస్తాయి. మొదట్లో గీతలే ఉండేవి. అభ్యాసం చేస్తున్న కొద్దీ పదాలు రాయడం మొదలయ్యింది. ఆమె పైకి వినిపించేలా ప్రశ్నలు అడిగేవారు. పుస్తకం మీద సమాధానాలు రాసేవారు. అబ్బాయిలు చనిపోయిన వెంటనే కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఖోర్షేద్, రూమీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కేసు వేయవద్దని కొందరు లాయర్లు చెప్పిన సలహాను వారు వినలేదు. టెలిపతి ద్వారా తమ పిల్లలు చెప్పిన సలహాతో
ఒక లాయర్ను పెట్టుకున్నారు. వారికి ఆశ్చర్యం కలిగేలా అన్ని అవరోధాలు పోయి కేసులో వీరు గెలిచారు. భావనగరులకు మార్గదర్శకత్వం, రక్షణ లభిస్తున్నాయనడానికి మరొక నిదర్శనం ఇది. కొంతకాలం తరువాత తాము ఆత్మలోక నియమాలను చెబుతామని, ఇదే ప్రక్రియలో అప్రయత్న లేఖనం, టెలిపతీల ద్వారా వ్యక్తం చేస్తామని, దానికోసం ఉన్నతాత్మల నుంచి అనుమతి పొందామని విస్పి రతులు తల్లిదండ్రులకు చెప్పారు. అసలైన దైవ నియమాలను, ఆత్మలోక నియమాలను తెలుసుకోవడం వలన మనుషులకు తగినంత ప్రయోజనం ఉంటుందని, వాటిని ఆచరిస్తే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారని వారు భావించారు. ఈ పుస్తకాన్ని చెప్పాలనే కోరిక, ప్రచురించాలనే కోరిక, పంపిణీ చేయాలనే కోరిక విస్పి రతులది. అయితే తమ బోధనలను కానీ నమ్మకాలను కానీ బలవంతంగా ఎవరిపైనా రుద్దకూడదని విస్పి రతు స్పష్టంగా చెప్పారు. కోర్షే తన కొడుకులతో మాట్లాడుతున్నారని తెలిసి స్నేహితులు, కొందరు కొత్తవారు వీరి ఇంటికి వచ్చేవారు. ఇతరుల బాధలను నిస్వార్థమైన సేవతో తగ్గిస్తే తమ బాధ కూడా బాగా తగ్గుతుందని ఖోర్షేద్ రూమీ నిదానంగా గుర్తించారు. ఈ రకంగా తమ కుమారులు చనిపోయిన తరువాత వారికి ఓదార్పు లభించింది. యువకులకు, వృద్ధులకు కూడా వారు మార్గదర్శకత్వాన్ని, ఓదార్పును కలిగించారు. వారికి కథను చెబుతూ ఇటువంటి నష్టాన్ని అనుభవించిన వారు దుఃఖంలో మునగకుండా నివారించారు. వ్యసనాలకు బానిసలైన వారి నుంచి శారీరక హింసకు గురి అయిన వారి వరకు అందరికీ వారు సలహాలనిచ్చారు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వారి ఆత్మలకు పరిపోషక జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. జనం వ్యక్తిగతమైన, ఆధ్యాత్మికమైన ప్రశ్నలు వేసేవారు. ఈ ప్రశ్నలలో చాలా వాటిని ఈ పుస్తకంలోని 2వ భాగంలో ఇవ్వడం జరిగింది. ఆత్మలోకంలో మతం లేదు కనుక ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించి అడిగిన ప్రశ్నలను మాత్రం దీనిలో ఇవ్వలేదు. రూమీ భావనగరి 1996లోనూ, ఖోర్షేద్ భావనగరి 2007లోనూ మరణించారు. ఆత్మలోకంలో తమ కుమారులతో కలిసి సంతోషంగా ఉన్నారు. గమనిక: ఖోర్షేద్ ఆంటీ విస్పీతో రోజుకు 2 సార్లు మాట్లాడేవారు. ఒక్కోసారి 3-4 సార్లు కూడా మాట్లాడేవారు. అయితే సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మధ్యకాలంలోనే స్థిరమైన ఎజెండా, ప్రణాళిక లేకుండా మాట్లాడేవారు. వివిధ విషయాలకు సంబంధించి సందేశాలు అందుకునేవారు. వాటి క్రమం, సంభాషించే తీరు, భాషను యథాతథంగా అందుకున్న విధంగానే ఉంచారు. ఆమె మాతృభాష గుజరాతీ అయినా ఇక్కడున్న సందేశాలన్నీ ఆమె ఆంగ్లంలో అందుకున్నవి. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో ముందు మాట, పీఠిక, గమనికలు పూర్తయ్యాయి. రేపటి నుంచి మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.